హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ వన్ వీడియో వన్ మార్క్ క్లాసెస్. మనకి కులంతో పాటు కులతత్వం కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులతత్వం మీద కూడా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అసలు కులతత్వం అంటే ఏంటి? కులతత్వంలో ఏముంటుంది? కులతత్వంలో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. దీని మీద ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. కులతత్వంలో మనకు ప్రధానంగా కనిపించేది కులం పట్ల అభిమానము. దీన్నే స్వకుల అభిమానము అంటారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా తన కులం పట్ల అభిమానం అనేటువంటిది కనిపిస్తుంది. దాంతోపాటు కులతత్వంలో కనిపించేది ఏంటి అంటే పరకుల ద్వేషము, అంటే ఇతర కులాల పట్ల ద్వేషం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో కులతత్వంలో కనిపించేటువంటి అంశాలు స్వకుల అభిమానము, పరకుల ద్వేషము అనేటువంటిది మనకు ఉంటుందండి. అలాగే మనం లాస్ట్ టైం ఒక బిట్ వచ్చింది అని చెప్పుకున్నాం. కులంలో మనం అనేటువంటి భావన ఎక్కువగా కనిపిస్తుంది. కులతత్వంలో మనవాళ్ళు అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మొత్తం సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకే చెందాలి అనేటువంటి తత్వం కులతత్వంలో మనకు కనిపిస్తుందండి. అలాగే కులతత్వానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో ఒకసారి చూసుకోవాలి అభ్యర్థులు. దాంతోపాటు కులతత్వం యొక్క నష్టాలు, వీటి మీద స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉందండి. అలాగే కులతత్వాన్ని మనం అరికట్టడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు, ముఖ్యంగా ఆ యొక్క రాజ్యాంగ పరిరక్షణలు ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 46 వీటి మీద ప్రత్యేక దృష్టి అనేటువంటిది పెట్టడం జరగాలి. ఆర్టికల్ 14 గురించి మనకు ఆల్రెడీ తెలుసండి. ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. ఆ సమానత్వ హక్కులో భాగంగా దాని గురించి చూసుకుంటున్నాం. దాని గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. ఆర్టికల్ 15 అంటే మనకి ఆర్టికల్ 15(1) ప్రకారము 5 రకాలైనటువంటి వివక్షతలను నిర్మూలిస్తుంది. అందులో కులపరమైనటువంటి వివక్షత నుంచి రక్షణ వస్తుంది, లింగపరమైనటువంటి వివక్షత, జాతిపరమైనటువంటి వివక్షత, ప్రాంతీయ పరమైనటువంటి వివక్షత, ఇలాగా మనకి 5 రకాలైనటువంటి వివక్షలు ప్రాంతీయ, లింగ, జాతి మరియు అంటే రేస్, రీజన్, జెండర్ అండ్ కాస్ట్ అండ్ రిలీజియన్ అనేటువంటి మతపరమైన ఈ వివక్షతలన్నిటి నుంచి కూడా మనకి రక్షణ అనేటువంటిది లభిస్తుంది ఆర్టికల్ 15(1) నుంచి. అలాగే ఆర్టికల్ 16లో మనం చూసుకుంటే గనక మనకి వెనకబడినటువంటి తరగతుల వారు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ల గురించి సంబంధించినటువంటి అంశం ఉన్నది అందులో 16(1)లో. అలాగే ఆర్టికల్ 17 అంటే మనం అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అన్నాం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి అక్కడ అడిగేటువంటి అవకాశం ఉంది. ఆర్టికల్ 23 అంటే మనం ఆ యొక్క వెట్టి చాకరీ అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా సరే, పీడనం అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని నిషేధించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని నుంచి రక్షణ లభిస్తుందండి. ఆర్టికల్ 46 అంటే బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఆ బలహీన వర్గాల వారికి విద్యాపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి అందించాలి అని చెప్పి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి ఈ యొక్క చట్టాలు, ముఖ్యంగా ఆ యొక్క కులపరమైనటువంటి చట్టం దగ్గరికి వచ్చేసరికి మనం అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955 1955లో మనకి ఆ యొక్క అంటరానితనం నిషేధ చట్టం ఏదైతే ఉందో దాని గురించి అడుగుతారు. తర్వాత దాన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చడం జరిగిందండి. అలాగే 1989లో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ఏదైతే ఉందో దాని గురించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం 1989 గురించి, అత్యాచారాల నిరోధక చట్టం 1989 గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఏంటి అంటే రక్షణ, శిక్ష, పునరావాసము అనేటువంటి అంశాలు మనకి చట్టంలో కనిపిస్తాయి. అంటే ఏంటి? ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ఉన్నత కులాల వారి నుంచి రక్షించడం, ఆ యొక్క కుల దురహంకారం నుంచి, కుల అత్యాచారాల నుంచి రక్షించడం అనేటువంటిది కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి తప్పులకు పాల్పడినట్లయితే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండాలి అనేటువంటిది కూడా ఈ చట్టంలో ఉంది. అలాగే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు పునరావాసం అనేటువంటిది కూడా కల్పించబడుతుందండి. వీటన్నిటి మీద కూడా అభ్యర్థులు దృష్టి పెట్టవలసి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.